ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ద్రౌపది పాండవుల భార్య, 5 భర్తలు ఉన్న స్త్రీ. మహాభారతంలోని అత్యంత ముఖ్యమైన పాత్రలో ద్రౌపది పాత్ర కూడా ఒకటి. అయితే ద్రౌపదికి 5 భర్తలు ఉన్నప్పటికీ కూడా ఆమెని పవిత్రంగానే చూపిస్తూ ఉంటారు. అండ్ చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే అసలు కేవలం అర్జునుడు మాత్రమే ద్రౌపది స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకున్నాడు కదా, మరి ఎందుకని పాండవులందరూ కూడా తన భర్తలుగా మారారు? అప్పట్లో చాలా మంది మగవాళ్ళకి భార్యలు ఎక్కువ మందే ఉండేవారు. ముఖ్యంగా పవర్ఫుల్ పీపుల్ అంటే రాజులు కానీ లేదంటే సైన్యాధిపతులు, అలాగా పవర్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 లేదంటే అంతకంటే ఎక్కువ మంది భార్యలు ఉన్న సంఘటనలు చాలా చోట్లే ఉన్నాయి. కానీ ఒక మహిళకి ఒక భర్త కంటే ఎక్కువ మంది భర్తలు ఉండడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. సో అందువలనే ద్రౌపది పాత్ర చాలా ముఖ్యమైన సందేహాలన్నింటినీ కూడా సృష్టిస్తూ ఉంటుంది. సో ఈ రోజు ఈ వీడియోలో ద్రౌపది గురించి, తను 5 భర్తల్ని పొందడం గురించి, దాని వెనక జరిగిన సంఘటనల గురించి, వీటన్నిటి గురించి కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా అసలు ద్రౌపదిని వీళ్ళెవరూ కూడా అడగలేదా? ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు ద్రౌపదిని గెలుచుకున్నాడు. అయితే ఆ ద్రౌపది స్వయంవరం గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం, ఎందుకంటే అది ఇంకా పెద్ద టాపిక్. సో దాని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవాల్సి ఉంటుంది, చాలా చిన్నగా చెప్పుకోవడం కుదరదు. అర్జునుడు ద్రౌపదిని గెలుచుకునే సమయానికి పాండవులందరూ కూడా ఏకచక్రపురంలోని ఒక గుడిసెలో నివసిస్తున్నారు. ఆ ప్రాంతానికి ద్రౌపదిని తీసుకొని వచ్చాడు. ఆ సమయంలో కుంతీదేవి లోపల పనిచేస్తూ ఉండగా అర్జునుడు, అమ్మా నీ కోసం ఏం తెచ్చానో చూడు అంటే, నువ్వు ఏం తెచ్చినా కూడా దానిని మీ 5 అన్నదమ్ముళ్ళు సమానంగా పంచుకోండి అని చెప్పింది. కానీ ఆ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే తను తీసుకొచ్చింది అర్జునుడి భార్యని, తన ఇంటి కోడల్ని అని. బట్ ఒకసారి మాట అన్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదు కాబట్టి ఆమె అదే మాట మీద కొనసాగింది. అండ్ అన్నదమ్ములందరూ కూడా ఆమె చెప్పిన మాటని అంగీకరించారు. కానీ ఇక్కడ చాలా మందికి వచ్చే ఒక అనుమానం ఏంటంటే ఇక్కడ వాళ్ళలో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు, మరి ద్రౌపది నిర్ణయాన్ని ఎవరు ఎందుకు అడగలేదు అనే ఒక అనుమానం వస్తుంటుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్వయంవరం అంటే చూజన్ బై సెల్ఫ్. కాకపోతే ద్రౌపది స్వయంవరం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ తనకి కొన్ని హక్కులు ఉంటాయి, అలాగని పూర్తిగా తనే నిర్ణయించుకోలేదు ఎవరు తన భర్త అని. ఎందుకంటే ఎవరైతే ద్రౌపదుడు చెప్పినవన్నీ కూడా చేస్తారో, ఆ కాంపిటీషన్లో గెలుస్తారో వాళ్ళకి బహుమానంగా ద్రౌపది ఇవ్వబడుతుంది, ఆ రాజ్యం కూడా ఇవ్వబడుతుంది. అది ఇక్కడ పాయింట్ అంతా కూడా. అయితే ఇక్కడ తను కొన్ని విషయాల్ని చూస్ చేసుకునే హక్కును కలిగి ఉంటుందని చెప్పాను కదా, అందులో భాగంగానే తను కర్ణుడిని రిజెక్ట్ చేస్తుంది కూడా కర్ణుడు పోటీ పడడానికి వచ్చినప్పుడు. ఎందుకంటే తనేమనుకుంటుందంటే అర్జునుడు మాత్రమే తనకి తగినైన భర్త అనుకుంటుంది. సో కర్ణుడిలాగా తనకి నచ్చని వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వచ్చినట్టయితే వాళ్ళని ఆపే హక్కు తనకుంటుంది. కానీ తను వద్దు అని చెప్పకుండా ఉండి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి తను గెలిచినట్టయితే ఇంకా తను ఆపడానికి లేదు. అక్కడ ఇంకా ఖచ్చితంగా ఆమె అతనికి సొంతమే. అయితే ఒకసారి గెలిచిన తర్వాత ఆమె అతను సొంతం అవుతుంది కాబట్టి అతను తన భార్యగా స్వీకరిస్తున్నట్టయితే తనతో పాటు ఉండాలి. లేదు అంటే అతను ఇంకొకరికి భార్యగా చేయాలనుకుంటే వాళ్ళని వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆ స్వయంవరంలో ఉన్న పాయింట్ కాబట్టి ఇంకా ద్రౌపది ఆ వివాహం జరిగిపోయిన తర్వాత, అంటే అర్జునుడితో పాటు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మరి మాట్లాడడానికి లేదు అక్కడ. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్స్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. అయితే ధర్మరాజు అందరికంటే పెద్దవాడు కదా, ఇక్కడ తను ఎందుకని ఇది తప్పు అని చెప్పలేదు, తను ఏమన్నా స్వార్థంగా ఆలోచించాడా అనే అనుమానం కూడా కొంతమందికి వస్తుంది. అంటే ఎందుకని అర్జునుడిని మాత్రమే ద్రౌపదిని భార్యగా అంగీకరించాలని, మిగతా వాళ్ళెవరూ కూడా తన భర్తలుగా ఉండడానికి హక్కు లేదని ఎందుకు చెప్పలేదు అనే అనుమానం వస్తుంది. కొంతమంది ఏమంటూ ఉంటారంటే తను కూడా ద్రౌపదిని ఇష్టపడ్డాడు, అందుకని 5 అన్నతమ్ములు తనకి భర్తలుగా ఉండడానికి తను కూడా అంగీకరించాడని చెబుతూ ఉంటారు. బట్ అదైతే వాస్తవం కాదు. ఒకవేళ ధర్మరాజు నిజంగానే ద్రౌపదిని కావాలి అని కోరుకున్నట్టయితే అర్జునుడు సంతోషంగా ఇచ్చేసేవాడు. ఎందుకంటే అర్జునుడికి ఆ హక్కు ఉంది ఎవరికైనా ఇచ్చి తనని వివాహం చేయడానికి. సో అలాగైనా సరే ధర్మరాజుకి పూర్తిగా భార్య అయిపోయేది.
కానీ అలా చేయలేదు. అండ్ ద్రౌపది వైపు నుంచి ఆలోచించినట్టయితే ఒకవేళ కేవలం ధర్మరాజు భార్య అయినా కూడా తనకి ఇంకా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే తను హస్తినాపురం యొక్క రాణి అయిపోయేది. అర్జునుడి భార్యగా ఉన్నట్టయితే కూడా మేబీ అంతే గౌరవం వచ్చేదేమో, కానీ ఏదైనా కూడా ధర్మరాజు భార్యగా ఉండే కంటే కొంచెం తక్కువే వచ్చేదని చెప్పాలి. ఇంకొక వాస్తవం ఏంటంటే ద్రౌపది తండ్రి అయిన ద్రుపదుణ్ణి, ద్రౌపది అన్నయ్య అయిన దృష్టద్యుమ్నుణ్ణి, వీళ్ళిద్దరినీ కూడా వ్యాసుడు ద్రౌపదిని ఎవరు వివాహం చేసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారంటే వాళ్ళిద్దరూ కూడా ధర్మరాజు పేరే చెబుతారు. ఎందుకంటే అర్జునుడి కంటే ధర్మరాజే గొప్పవాడు అనే ఒక ఆలోచన అందరిలో ఉంటుంది. అంటే అర్జునుడు గొప్ప వీరుడు అయి ఉండొచ్చు, కానీ ధర్మరాజు అన్ని అంశాలలోని కూడా రాజుగా, మనిషిగా, గొప్ప వ్యక్తిగా, ధర్మాన్ని పాటించే వ్యక్తిగా, మాట తప్పని వ్యక్తిగా, ఇలా ఎన్నో రకాలుగా ధర్మరాజు చాలా గొప్పవాడిగా ఉంటాడు. ఒకవేళ ధర్మరాజు నిజంగానే స్వార్థంగా ఆలోచించినట్టయితే ద్రౌపదిని తనొక్కడే వెళ్ళి పెళ్లి చేసుకునేవాడు. కానీ అలా జరగలేదు. ధర్మరాజు ఎప్పుడు కూడా తనొక్కడి కోసం ఆలోచించలేదు. ఆ సమయంలో తన తల్లి చెప్పిన మాట అండ్ అన్నతమ్ముల మధ్య వచ్చే గొడవల్ని వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ధర్మరాజు ఆ మాట చెప్పాడు. నిజానికి ద్రౌపది ఎవరో ఒకరి భార్యగా గనక ఉన్నట్టయితే అక్కడ రిస్క్ ఎక్కువ. కానీ ధర్మరాజు తన తల్లి చెప్పిన మాటలకి అంగీకరించడం ద్వారా ఆ రిస్క్ని అడ్వాంటేజ్గా మార్చాడు. అంటే కుంతీదేవి తర్వాత ద్రౌపదే కుంతీ పుత్రులకి మరియు మాద్రి పుత్రులకి వీళ్ళిద్దరికీ చాలా ముఖ్యమైన వ్యక్తి. ఇప్పుడు ఈ ద్రౌపది పాండవులందరి భార్య అవడం వలన అందరూ కలిసికట్టుగా రావడం మొదలుపెట్టారు. పాండవుల మధ్య అంతకు ముందున్న యూనిటీ ఇంకా ఎక్కువ పెరిగింది. దీని కారణంగా కూడా ద్రౌపది 5 భర్తలను చేసుకోవడం కరెక్టే అనైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ధర్మరాజు చెప్పింది కూడా చాలా క్లియర్గా కరెక్టే అనైతే అర్థమవుతుంది. అయితే ఇక్కడ కృష్ణుడు దీని గురించి ఏమి మాట్లాడలేదా అనే అనుమానం కూడా వస్తుంది. నిజమే, కృష్ణుడు ఇక్కడ ఏం మాట్లాడలేదు. నిజానికి కృష్ణుడు ఇక్కడ ఏం మాట్లాడడానికి కూడా లేదు. దానికి కారణం ఏంటంటే కృష్ణుడు, బలరాముడు వీళ్ళిద్దరూ కూడా ద్రౌపది స్వయంవరంలో ఉన్నారు. అర్జునుడు గెలవడానికి కళ్ళారా చూశారు. తర్వాత అర్జునుడితో కలిసి ఆ గుడిసెకు వచ్చారు. అక్కడ లోపల జరుగుతుందంతా వాళ్ళు వింటూ వచ్చారు. అయినా కూడా కృష్ణుడు కానీ బలరాముడు కానీ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే పాండవులు మొట్టమొదటిసారిగా కృష్ణుడిని అప్పుడే కలిశారు. సో మొట్టమొదటి పరిచయంలోనే కృష్ణుడు నేరుగా వాళ్ళ యొక్క అంతర్గత సమస్యల్లోకి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం అయితే లేదు. ధర్మరాజుకి తనను తాను పరిచయం చేసుకున్న కొన్ని నిమిషాల తర్వాతే ఈ సంఘర్షణ ఏర్పడింది. కొన్ని నిమిషాలలోనే అంతటి చనువు ఏర్పరచుకొని అంతటి పెద్ద సలహా ఇవ్వడం అనేది కూడా సరైన నిర్ణయం అనిపించుకోదని కృష్ణుడు కూడా ఆలోచించి ఆ సమయంలో తను ఎటువంటి సలహా ఇవ్వలేదు. అయితే స్వయంవరంలో మొదట అర్జునుడు ఒక బ్రాహ్మణుడిగా పాల్గొన్నాడు. ఎప్పుడైతే ఆ స్వయంవరంలో అర్జునుడు గెలిచాడో అప్పుడు ద్రుపదుడికి ఆ బ్రాహ్మణుడు ఇంకెవరో కాదు అర్జునుడు అనే విషయం అర్థమైంది. అప్పుడు అర్జునుడిని తన ప్యాలెస్కి ఆహ్వానించి ద్రౌపది యుధిష్ఠిరుణ్ణి చేసుకుంటే అంటే ధర్మరాజుని చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానని తెలియజేశాడు. అదే సమయానికి వ్యాసుడు కూడా ఆ ప్రాంతానికి వచ్చాడు. ద్రౌపది పూర్వజన్మలో ఒక బ్రాహ్మణ స్త్రీ, విపరీతమైన శివభక్తురాలు, శివుడి గురించి విపరీతంగా ధ్యానం చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకొని తనకు ఒక వీరోచితుడైన భర్త కావాలని కోరింది. అయితే అలా కోరుతున్న సమయంలో 5 సార్లు భర్త కావాలి భర్త కావాలి భర్త కావాలని అడగడం వలన 5 భర్తల్ని శివుడు ప్రసాదించినట్టుగా కొన్ని చోట్ల తెలియజేస్తూ ఉంటే, మరికొన్ని చోట్ల ఏమని తెలియజేస్తూ ఉంటుందంటే తను తన భర్తలో ఎలాంటి వీరోచిత లక్షణాలు కావాలనుకుంటుందో అన్ని వీరోచిత లక్షణాలు ఉన్న భర్త భూమి మీద తనకి దొరకడం సాధ్యం కాదు. అయితే తను ఎలాంటి భర్తనైతే కావాలనుకుంటుందో అలాంటి భర్త ఒక్కడిగా దొరికే అవకాశం లేదు. 5 వేరు భర్తలుగా దొరికే అవకాశం ఉంది. తను అడిగిన శక్తులన్నీ కూడా భగవంతుని యొక్క అంశాలతో పుట్టిన వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. అలాగే వచ్చే జన్మలో ఆమెకి 5 భర్తలు దొరుకుతారు అని వరం ఇచ్చినట్టుగా కూడా తెలియజేస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఒకటైతే వాస్తవం, శివుడి యొక్క వరం కారణంగానే ద్రౌపదికి 5 భర్తలైతే ఈ జన్మలో వచ్చారు. అయితే ఆ సమయంలో ద్రౌపది, స్వామి 5 భర్తలుంటే నేను పతివ్రతను ఎందుకు అవుతాను అని అడిగినట్టుగా, శివుడు 5 భర్తలు ఉన్నప్పటికీ కూడా నువ్వు పతివ్రతగానే కొలవబడతావని అయితే వరం ఇచ్చినట్టుగా తెలియజేస్తూ ఉంటారు. చాలా చోట్ల ఇదే విషయం చెప్పబడుతూ ఉంటుంది. నిజానికి అందుకని ద్రౌపది 5 భర్తలు ఉన్నప్పటికీ కూడా తను పతివ్రతగానే పిలువబడుతూ ఉంటుంది. అయితే తను చనిపోయే సమయానికి మాత్రం తను ఒక తప్పు చేసినట్టుగా మనకి ధర్మరాజు తెలియజేస్తూ ఉంటాడు. అదేంటి అంటే మేరు పర్వతం మీద ఉండి అందరూ కూడా ఇంకా ప్రాణాలని వదిలేద్దాం అనుకుంటున్న సమయానికి ధర్మరాజు ఈ విషయం చెబుతాడనమాట. నువ్వు అందరినీ కూడా సమానంగా చూసుకోవాలి, నీ భర్తలందరినీ నువ్వు సమానంగా ప్రేమించాలి, కానీ అందరికంటే నువ్వు అర్జునుడిని కొంచెం ఎక్కువ ప్రేమించావని తెలియజేస్తాడు. అదొక్కటే తను చేసిన తప్పనైతే ధర్మరాజు ఆ సమయంలో తెలియజేస్తాడు. కానీ మిగతా అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ద్రౌపది నిజంగా పతివ్రతే. 5 భర్తల్ని కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ప్రేమించేది, అందరినీ చాలా బాగా చూసుకునేది. ఎన్ని కష్టాలైనా సరే వాళ్ళతో పాటే పడేది తప్ప ఏ రోజు కూడా వాళ్ళని విడిచి వెళ్ళలేదు.
అయితే ఇక్కడ ఇంకొక సందేహం కలుగుతూ ఉంటుంది, మరి అర్జునుడు ఎందుకు మాట్లాడలేదు? అర్జునుడే కదా ద్రౌపదిని గెలుచుకున్నది. సో అర్జునుడు ద్రౌపది నాకు మాత్రమే సొంతం అని ఎందుకు అక్కడ మాట్లాడలేదు అనే క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది. కానీ అర్జునుడు అలా అడగడానికి కూడా లేదు. ఎందుకంటే అర్జునుడు ధర్మరాజుకి తన తల్లికి చాలా ఎక్కువ విలువిస్తాడు. తనకి తన భార్య, తన విజయం వీటికంటే కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఆ డ్యూటీస్ని నెరవేర్చడమే తనకి చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఒక రాజుకు ఉండాల్సిన లక్షణం అది. అంతేకాదు అర్జునుడు ఒక గొప్ప తమ్ముడు కూడా. ధర్మరాజు నీకు ఈ నిర్ణయం సమ్మతమేనా అని అడిగినప్పుడు నేను సాధించిన ప్రతి విజయం మీద కూడా మీకు పూర్తి హక్కులుంటాయి. ఓ రాజా, ఇప్పుడు మీ ముందున్న నా విజయాన్ని మీరు ఎలా అయినా సరే అందరికీ పంచొచ్చు, ఎలా అయినా సరే ఈ విజయం గురించి నిర్ణయించవచ్చు అని తెలియజేస్తాడు. అంటే ఇక్కడ ఇంకొక అనుమానం వస్తూ ఉంటుంది. అంటే అర్జునుడు మొత్తం అంతా కూడా ధర్మరాజు చేతిలో పెట్టేసి మీరేం చేస్తారో మీ ఇష్టం అని వదిలేశాడా? లేదంటే ధర్మరాజుకి అలా చెప్పినట్టయితే ధర్మరాజు మీరు ఏం చేస్తే అదే సరైనదే మీరు చేస్తారు అని అర్జునుడు చెప్పాడు కాబట్టి తన భార్యని తనకే ఇవ్వడమే సరైన నిర్ణయం అని ధర్మరాజు ఆలోచించి ద్రౌపదిని కేవలం అర్జునుడికి మాత్రమే ఇస్తాడని అర్జునుడు భావించి అలా మాట్లాడి ఉండొచ్చా? ఈ రెండు ప్రశ్నలకి దేనికి జవాబు లేదు. ఎందుకంటే అర్జునుడు తన యొక్క సొంత నిర్ణయాన్ని చెబుతున్నట్టుగా ఎక్కడా కూడా రియాక్ట్ అవ్వలేదు. కేవలం పెద్దవాళ్ళ మీద మాత్రమే ఆధారపడేటట్టుగానే తన నిర్ణయాన్ని అయితే తెలియజేశాడు. అలాగని ఇక్కడ అర్జునుడు కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడా అంటే అది కూడా లేదు. ద్రౌపది మీద ఇష్టం లేకుండానే గెలిచాడా అంటే అది కూడా లేదు. ద్రౌపది మీద చాలా ఇష్టం ఉంది, ద్రౌపది మీద ఎంత ప్రేమ ఉందనే విషయం మీద పూర్తి క్లారిటీతో కూడా ఉన్నాడు. ఇంత క్లారిటీ ఉన్నప్పటికీ కూడా తన తల్లి విషయంలో, తన అన్నదమ్ముల విషయంలో, తన పెద్దవాళ్ల విషయంలో కూడా అర్జునుడికి అంతే క్లారిటీ ఉండడం వలన అర్జునుడు ఏమీ మాట్లాడలేకపోయాడు అంతే. అయితే ఇలా 5 భర్తలు ఉండడం వలన ద్రౌపది పరిస్థితి ఎలా మారింది? కొన్నిసార్లు ద్రౌపది పరిస్థితి అద్భుతంగానే మారింది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తను ధర్మరాజు ఆ ప్రాంతానికి ఎంపరర్ అయినప్పుడు ఇంద్రప్రస్థానికి రాణిగా మారింది. అంతేకాకుండా పాంచాల రాజ్యం కూడా పాండవాస్కి స్నేహరాజ్యం మారిపోయింది. దాని కారణంగా ద్రౌపదుడికి, ద్రౌపదికి వీళ్ళిద్దరికీ కూడా పాలిటిక్స్ అనేవి బాగా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే పర్సనల్గా చెప్పాలంటే మాత్రం ద్రౌపదికి కొంతవరకు అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే మీరు గమనించినట్టయితే పాండవులందరికీ కూడా ద్రౌపది కాకుండా వేరే భార్యలు ఉన్నారు. ద్రౌపది వీళ్ళందరికీ భార్య అవడం వలన వీళ్ళందరికీ భార్యగా ఉంది తప్ప ఎవరికీ కూడా ఫేవరెట్గా మారలేదు. అంటే తను అందరితో పాటు కలిసి ఉండాల్సి వచ్చింది. తను అందరితో పాటుగా కష్టాలు పడ్డాది, ఆనందాలను అనుభవించింది, చాలా రకాల ఇబ్బందులు పడ్డాది, అవమానాలు పడ్డాది, ఇవన్నీ కూడా పడ్డాది. బట్ ఎవరికి కూడా ఫేవరెట్ కాకుండా మారిపోయింది. అయితే 5 భర్తలు ఉన్నారు కదా, మరి వీళ్లతో దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అనే అనుమానం కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. ఇది ఒక సైకిల్లా నడుస్తూ ఉంటుంది. 5 సంవత్సరాల సైకిల్ ఉంటుంది. 5 పాండవులు కాబట్టి యుధిష్ఠిరుడితో మొదలుపెట్టి సహదేవుడితో ఎండ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం ద్రౌపది ఒక్కొక్క భర్తతో ఉంటుంది. దీని కారణంగా ప్రతి పాండవుడితోని కూడా పిల్లల్ని కనే అవకాశం కూడా ద్రౌపదికి లభిస్తుంది కాబట్టి అలా నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. అయితే మహాభారత యుద్ధం సమయంలో కానీ లేదంటే వాళ్ళు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు కానీ ఇదే విధానాన్ని కొనసాగించారా లేదా అనే విషయాన్ని అయితే మాత్రం ప్రస్తావించలేదు ఎక్కడా కూడా. అయితే ఒక రూల్ అయితే ఉంటుంది. ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భర్తతో ఉంటుంది కదా, ఆ సమయంలో మిగతా పాండవులు ఎవరు కూడా తనని ఇబ్బంది పెట్టడానికి కానీ తనతో ప్రైవేట్గా ఉండడానికి కానీ వీల్లేదు. ఒకవేళ ద్రౌపది ఎవరైనా ఒక బ్రదర్తో ప్రైవేట్ టైంలో ఉన్నప్పుడు గనక ఎవరైనా ఆ బ్రదర్ని, ద్రౌపదిని గనక ఇంటరప్ట్ చేసినట్టయితే, అంటే మధ్యలో ఇన్వాల్వ్ అయినట్టయితే, అంటే ఆ ప్రాంతానికి రావడం కానీ లేదంటే తనతో మాట్లాడడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా అరణ్యవాసం కానీ, అజ్ఞాతవాసం కానీ, జైలు శిక్ష కానీ ఇలాంటి శిక్షలన్నీ కూడా వేయడం జరుగుతుందన్నమాట. అంతెందుకు ఇది నిజంగానే జరిగింది కూడా. అర్జునుడు ధర్మరాజు మరియు ద్రౌపది వీళ్ళిద్దరి యొక్క ప్రైవేట్ ఛాంబర్లోకి, అంటే వ్యక్తిగత గదిలోకి తన గాంధీవం కోసం వెళ్ళాడు. అయితే తను చేసిన తప్పుకి ఎవరో శిక్ష విధించలేదు. తనకి తానుగానే అర్జునుడు 12 ఏళ్ల పాటు బహిష్కరణ శిక్షణ అయితే విధించుకున్నాడు. అక్కడ అర్జునుడు వెళ్ళక తప్పలేదు. ఎందుకంటే చాలా పెద్ద దొంగలు వచ్చారు, వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టడానికి గాంధీవం అవసరమైంది. అందుకని అర్జునుడు వెళ్లాల్సి వచ్చింది. కానీ తప్పు జరిగింది కాబట్టి శిక్షణ అయితే వేసుకున్నాడు. ఇలాగా ఇంత పద్ధతిగా, ఇంత కఠినంగా ఉండేవారు. ద్రౌపదికి మరియు పాండవులకి పిల్లలు పుట్టారు. వాళ్ళని ఉప పాండవాస్ అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు 5 పుత్రులే. వాళ్ళ పేర్లు ప్రతివింధ్య ధర్మరాజుతో పుట్టాడు, సుతసోమ భీమసేనుడితో పుట్టాడు, శతానిక నకులుడితో పుట్టాడు, శృతసేన సహదేవుడితో పుట్టాడు, శృతకర్మ అర్జునుడితో పుట్టాడు. అయితే అర్జునుడు మిగతా 2 కంటే పెద్దవాడే. కానీ అర్జునుడి పిల్లాడి కంటే
మిగతా వాళ్ళ పిల్లలే పెద్దవాళ్ళు. ఎందుకు అలా జరిగింది అంటే చెప్పాను కదా, అర్జునుడు 12 ఏళ్ల పాటు బహిష్కరణలో ఉన్నాడని. ఆ సమయంలో ద్రౌపదికి వీళ్ళ నలుగురితో పాటు మాత్రమే ఉండే అవకాశం దక్కింది. వీళ్ళ నలుగురితోని కాలాన్ని గడిపింది. అంటే అప్పుడు 4 ఇయర్స్ సైకిల్ కొనసాగింది 12 ఏళ్ల పాటు. ఆ సమయంలో వీళ్ళ నలుగురు ముందు పుట్టారు. ఆ తర్వాత అర్జునుడు మళ్ళీ తిరిగి వచ్చాక మాత్రమే శృతకర్మ జన్మించాడు. అందుకని ఉప పాండవులందరిలోకెల్లా శృతకర్ముడే చాలా చిన్నవాడు. సో ఈ రకంగా చెప్పాలంటే అర్జునుడికి అన్యాయం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే తను ఎంతో కష్టపడి గెలిచి సాధించుకున్న తన భార్య తన అన్నయ్యలకి తన తమ్ముళ్ళకి భార్య అయింది. అంతేకాకుండా వాళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డ అందరికంటే చివరగా పుట్టిన బిడ్డ కూడా. ఈ రకంగా అర్జునుడికి ద్రౌపది విషయంలో కొంచెం అన్యాయం జరిగిందని చెప్పాలి. అయితే అలాగని ద్రౌపది మీద కానీ లేదంటే ధర్మరాజు మీద కానీ అర్జునుడికి ఏనాడు కూడా కోపం కలగలేదు. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని కానీ ఇలాంటి ఆలోచనలు అయితే ఎప్పుడు కూడా రాలేదు. అండ్ అర్జునుడికి కూడా 3 భార్యలు అయితే ఉన్నారు. అండ్ అది కూడా ఆ బహిష్కరణ సమయంలోనే ఉలుపి, చిత్రాంగద, సుభద్ర. మళ్ళీ ఇంద్రప్రస్థానానికి తిరిగి వచ్చే సమయానికి వాళ్ళ 3తోని కూడా అర్జునుడికి పిల్లలైతే ఉన్నారు. అందువలన ద్రౌపదితో పుట్టిన కొడుకు ద్రౌపది పరంగా ఆఖరి కొడుకు మాత్రమే కాదు, అర్జునుడి పరంగా కూడా ఆఖరి కొడుకే. ఎందుకంటే ఆల్రెడీ అంతకు ముందే అర్జునుడికి బహిష్కరణలో ఉన్నప్పుడే పిల్లలు పుట్టేశారు కాబట్టి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ద్రౌపది ఎందుకు 5 భర్తల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటే ద్రౌపది నిర్ణయం కాదది. ద్రౌపది ఏ రోజు కూడా 5 భర్తల్ని కావాలని కోరుకోలేదు. ఈవెన్ గత జన్మలో కూడా శివుణ్ణి ధ్యానిస్తున్న సమయంలో కూడా 5 భర్తల్ని తను కావాలని కోరుకోలేదు. భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి అనే ఒక తాపత్రయంలో ఉండి 5 సార్లు అనేసింది. 5 సార్లు అనేయడం వలన తనకి 5 భర్తలు వస్తారని శివుడు ఆ వరాన్ని అయితే ఇచ్చాడు. అది కూడా తన తప్పు కాదు. పోనీ ఇంకొక కథ ప్రకారంగా చూసుకున్నా కూడా తను ఒక వీరోచిత భర్త కావాలంది. ఆ వీరుడికి తను చెప్పిన లక్షణాలు ఏ ఒక్కరిలోని ఉండేవి కాదు, 5గురిలో వేరువేరుగా ఉండే లక్షణాలు. సో అందుకని శివుడు కూడా అప్పుడు 5 భర్తలు వస్తారు ఈ లక్షణాలతో కూడుకున్న వాళ్ళను వరం ఇచ్చాడు. ఈ 2 రకాలుగా చూసుకున్నా కూడా ద్రౌపది ఏ రోజు కూడా 5 భర్తలను కావాలని అయితే కోరుకోలేదు కాబట్టి అది తన తప్పు అయితే కాదు. అయితే అలాగని కుంతీదేవి తప్పుందా? అర్జునుడు ఏం తెచ్చాడో చూడకుండా అన్నదమ్ములందరూ కలిసి పంచుకోండి అని చెప్పడం తప్ప అంటే అది కూడా కాదు. ఎందుకంటే ఏ రోజైనా సరే వాళ్ళు ఆ గుడిసెలో ఉంటున్నప్పుడు ఏం తెచ్చినా కూడా అన్నదమ్ములందరూ సమానంగా పంచుకునేవారు. ఫుడ్ విషయంలోనే కొంచెం డిఫరెంట్గా ఉండేది. భీముడికి ఆకలి ఎక్కువ కాబట్టి ఒక పెద్ద కంచం నిండా అన్నం వండినట్టయితే ఆ కంచంలోని సగభాగాన్ని ఒకవైపుకు పెట్టి మిగతా సగభాగాన్ని మరొక వైపుకు ఉంచి ఆ రెండో సగభాగంలో 4 భాగాలుండి ఆ 4 భాగాల్ని 4 అన్నదమ్ములకి ఇచ్చి ఇంకొక సగభాగాన్ని మొత్తాన్ని కూడా భీముడికి ఇచ్చేవారు. ఎందుకంటే భీముడికి ఆకలి చాలా ఎక్కువ కాబట్టి. అది అన్యాయం చేసినట్టు కాదు, అది వాళ్ళకి తగ్గట్టుగా న్యాయం చేయడం అంతే. సో ఇక్కడ కుంతీదేవి ద్రౌపది విషయంలో చెప్పింది కూడా తప్పేమీ కాదు. ధర్మరాజు తీసుకున్న నిర్ణయము తప్పుది కాదు. అర్జునుడు ఆపకపోవడము తప్పు కాదు. ద్రౌపది ఇదేంటి అని ప్రశ్నించకపోవడం తప్పు కాదు. అక్కడ పరిస్థితులు అలా జరగాలని రాసిపెట్టున్నాయి. అదే విధి. దాని కారణంగానే తర్వాత చాలా జరిగాయి. అంతెందుకు, జోదం ఆడుతున్నప్పుడు ధర్మరాజు తన అన్నదమ్ముళ్ళని పెట్టాడంటే ఓకే, కానీ ద్రౌపదిని ఎలా పెట్టగలిగాడు ఆ పందెంలో? ద్రౌపది మీద తనకి కూడా హక్కు ఉంది కాబట్టి, తన అందరికీ భార్య కాబట్టి. అదే ఒకవేళ తను కేవలం అర్జునుడి భార్య అయినట్టయితే అసలు ధర్మరాజు జోదంలో ద్రౌపదిని పెట్టగలిగేవాడు కాదు. అప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగేది కాదు. తర్వాత పాండవులు దీనికి రివెంజ్గా వాళ్ళందరి మీద యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపి ఓడించి ఆ సామ్రాజ్యాన్ని దక్కించుకునేవారు కాదు. ఇవన్నీ కూడా జరిగేవి కాదు. కాబట్టి దేనికైనా ఒక అర్థం పరమార్థం ఉంటుంది. మహాభారతంలో ఏది జరిగినా కూడా అక్కడ పరిస్థితులు తర్వాత ఇంకొక దానికి దారి తీసేటట్టుగానే ఉంటాయి. ఆ ఇంకొకటి కథలోని అత్యంత ముఖ్యమైన అంశమే అయి ఉంటుంది కూడా. అందుకనే ద్రౌపది 5 భర్తలను చేసుకుంది. అలా చేసుకోవడం కూడా సరైన విషయమే. సో దాట్స్ ఇట్ గైస్. ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈజ్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు.
స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.